హల్లెలూయా. ఈరోజు వాక్య భాగముగా 25వ రోజు యొక్క ఈ లెంట్లో ఉన్నటువంటి సందేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మన అంశం వచ్చి దేవుడు మెచ్చుకున్న సంఘము గురించి మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు మెచ్చుకున్న సంఘము మన అంశము. వాక్య భాగముగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 5వ వచనం వరకు ఎలాగూ వ్రాయబడి ఉన్నది. ఎలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మును భావింపవలెను. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకొనను. నా యందు నాకు ఏ దోషమును కానరాదు. అయినను ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు ప్రతి వానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యములో మనకు తెలియచేయబడుచున్నది కదా, దేవుడు మెచ్చుకున్న సంఘము. అలాగే ఈరోజు మనము ఈ కొరింథీ సంఘము వలె మన సంఘము కూడా దేవుడు మెచ్చుకునే సంఘముగా ఉండాలి అని మన ప్రభు మన విషయములో కూడా ఆశపడుచున్నారు. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్య భాగములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 1వ వచనం నుంచి 5వ వచనం వరకు ఎలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మును భావింపవలెను. అపోస్తుడైన పౌలు మరి ఎంతో స్పష్టంగా ఈరోజు ఇక్కడ మనం చూస్తే ఈ వాక్య భాగములలో వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఏమని భావింపాలంట? ప్రతి మనుష్యుడు చెప్పాలి, క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయములలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మును భావింపవలెను. ఎందుకు భావించాలి? మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సేవకులు కాబట్టి, దేవుని చేత ఏర్పరచబడినటువంటి సేవకులు దేవుని యొక్క మర్మముల విషయములలో బోధిస్తూ ఉన్నప్పుడు ఆ గృహ నిర్వాహకులమని దేవుని సన్నిధిలో సాగిపోవచ్చున్నప్పుడు, అంటే దేవునికిని మనుషులకును మధ్యవర్తిగా ఉండి దేవుని యొక్క వాక్కును బయలుపరుస్తున్నప్పుడు, అంటే దేవుడు ఒక సేవకుని ద్వారాగా నిలబెట్టుకుని ఆయన మనతో మాట్లాడుచున్నప్పుడు ప్రతి ఒక్కరు ఎలా భావించాలంట చెప్పాలి. ప్రతి మనుషుడు కూడా ఎలా భావించాలి? క్రీస్తు సేవకులని భావించాలి కదా. చాలామందికి ఉంటుంది క్రీస్తు సేవకులు అంటే దేవుని బిడ్డలు, పాస్టర్ గారులు కదా, దేవుని చేత ఏర్పరచబడిన వారు. అన్ని విషయాలలో వారికి ఎంత హోదా ఉన్నా, ఎంత మరి వారికి ఒకవేళ బయట మంచి మరి అధికారము కలిగి ఉన్నా కానీ దేవుని సేవకుల దగ్గరకు వచ్చేసరికి వారు ఎంతగానో తగ్గించుకుని వారిని ప్రేమిస్తూ గౌరవిస్తూ ఉంటారు. ఎక్కడో ఒకళ్ళో ఇద్దరు మాత్రం ఏం చేస్తారంటే విమర్శిస్తూ ఉంటారు. అవునా? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు పుట్టిన పిల్లలందరూ మంచిగా ఉంటే మనం అసలు ఎట్లా ఉంటాం? చాలా గర్వంగా ఉంటాం. ఏదో ఒక పిల్ల ద్వారాగా మనకి ఏదో ఒక సమస్య ఉంటేనే మనం ఏం చేస్తాం? చెప్పాలి. కాబట్టి అందరూ గౌరవించిన, అందరూ ప్రేమించిన, అందరూ భావించిన ఎవరో ఒకరు ఏం చేస్తారు? విమర్శిస్తూనే ఉంటారు. వాక్యం చెప్పటం వచ్చా అసలు వీళ్ళకి? విమర్శ అన్నమాట ప్రతి విషయంలో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో అంతగా మరి దేవుని చేత పిలువబడి ఏర్పరచబడినటువంటి పౌలు భక్తుడు ఒకప్పుడు సౌలుగా ఉన్నాడు.
చూడండి, దేవుని పిల్లలందరినీ కూడా హింసించిన వారిలో మొట్టమొదటి వానిగా ఉన్నాడు. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న తరువాత దేవుని కొరకే జీవిస్తూ అనేక రీతులుగా దేవుని పరిచర్య ఆయన చేస్తూ ఉన్నాడు, సంఘములు కట్టుచు. చూడండి, కాబట్టి ఈరోజు ఆయన ఏమని చెప్పుచున్నారంటే మనుషుల యొక్క ఆలోచనలు దేవునికి తెలుసు. అలాగే సంఘములో ఉన్నటువంటి ఆలోచనలు ఎవరికి తెలుసు? అభిప్రాయాలు పాస్టర్ గారికి కూడా తెలుసా లేదా? దేవునికి తెలుసు. దేవునికైతే మనకు తలంపు పుట్టకముందే ఆయన గ్రహిస్తాడంట. నెక్స్ట్ ఏమికి పలానా తలంపు వస్తుంది అనేది ఆయనకు తెలుసు అంట దేవునికి. కానీ మనుషులకు మాత్రం ఎవరికి తెలియదు. కన్న పిల్లల విషయంలోనే రేపు ఏం చేస్తారో కూడా తల్లిదండ్రులకి తెలియదు. కాబట్టి ఎంతో కొంత సేవకులకు మాత్రం తెలుస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు అంటే అలాంటి విషయాలను బట్టి ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు సేవకులమని ప్రతి మనుషుడు మొట్టమొదట ఏం చేయాలంట? భావించాలంట. ఏం చేయాలి? భావించాలి. ఆ భావన నీలో కలిగితేనే నీవు గ్రహిస్తావు, ప్రేమిస్తావు, అలాగే గౌరవిస్తావు. ఆ భావన నీలో లేనప్పుడు, ఒక మనుషునిగా నీవు చూసినప్పుడు నీలో ఒక చులకన అనేది ఏర్పడుతూ ఉంటుంది. అవునా? ఒకవేళ దేవుని సేవకులకి హోదా ఉండవచ్చు, లేకపోవచ్చు, ధనం ఉండవచ్చు, లేకపోవచ్చు కదా. ఈ లోకానుసారమైనటువంటి వాటిల్లో అన్ని విషయాల్లో తక్కువగా ఉండవచ్చు. కానీ దేవుని పని విషయంలో దేవుడు ఏర్పరచుకున్న బిడ్డ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏమంటుంది అంటే ప్రతి మనుష్యుడు కూడా క్రీస్తు సేవకులని చెప్పి ఏం చేయాలంట? భావించాలి అని దేవుని వాక్యము మాట్లాడుచున్నది. అలాగే మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. అవును కదా? ఎవరి చేతనైనా విమర్శించబడటం మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకొనను, అంతే కదా. ఎవరికి వారే విమర్శించుకోరు, కానీ ఒకరి ద్వారా విమర్శించబడటం అనేది ఈజీగా అయిపోతూ ఉంటుంది. ఎంత మంచిగా ఉన్నా సరే ఏదో ఒక విషయంలో ఏం చేస్తారు? విమర్శిస్తూనే ఉంటారు. కాబట్టి భక్తుడు ఈ రీతిగా వ్రాస్తూ ఉంటున్నారు. కనుక ఏం చేయాలంటే నా యందు నాకు ఏ దోషమును. చూడండి, నమ్మకంగా దేవుని పని చేసేటప్పుడు వారి నమ్మకత్వం వారికి తెలుసా లేదా? తెలుసు. వారికున్న నమ్మకత్వం ఏమై ఉన్నదో, దేవుని పనిలో ఎంత నమ్మకంగా వారు సాగుచున్నారో వారికి తెలుసు. కాబట్టి అందుకే అక్కడ నా యందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడుగా ఎంచబడను. ఎందుకని అంటే నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అంతటా అందరూ పాపము చేసి, ఎట్లాంటి పాపం అంటే తల్లి గర్భములో ఉన్నప్పటి నుంచే పాపముతో పుట్టిన వారం కదా మనం. కాబట్టి నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. నీతిమంతులు ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప మరెవ్వరు కూడా ఈ లోకములో లేరు. నన్ను విమర్శించువాడు ప్రభువే. హల్లెలూయా. దేవుని పని నిమిత్తము ఏర్పరచబడిన తరువాత ఒకవేళ దేవుని సన్నిధిలో ఆయన పని విషయంలో ఒకవేళ నమ్మకంగా జీవించకుండా కదా, దేవుని పని నమ్మకంగా చేయకపోతే తీర్పు ఎవరిస్తారు? ఎవరు విమర్శిస్తారు? దేవుడే. అవునా కాదా? చూడండి, దేవుడు విమర్శించేవారు ఉన్నారు. కాబట్టి మీరు ఎలా భావించాలంట? వీళ్ళు క్రీస్తు సేవకులని మాత్రమే భావించాలి. నీవు విమర్శించటానికి దేవుడు నీకు అప్పగించలేదు సేవకుల్ని. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక మనుషుడు సేవకులను విమర్శించటానికి అప్పగించలేదు. వాక్యాలు మనం చదువుకుంటే మనతో మాట్లాడతాయి వాక్యాలు. అంటే దేవుని వాక్యము చదివేటప్పుడు, వినేటప్పుడు ఆధ్యాత్మికంగా వినాలి, చదవాలి. మనము శరీరానుసారముగా వింటే ఆ వాక్యం ఎలా ఉంటుందంటే ఇదేంటి నా గురించే చెప్పినట్టుంది అనిపిస్తుంది. ఒకవేళ నువ్వు ఆత్మానుసారముగా వింటే అయ్యో నేను ఈ స్థితిలో ఉన్నాను కాబట్టి ఈరోజు దేవుడు నాతో మాట్లాడారు అని సరి చేసుకుంటారు. అలా కాకుండా మనం ఈ లోకములో దేవుని బిడ్డలుగా సాగిపోతూనే ఒకవేళ విమర్శించే స్థితిలో ఉంటే ఇక్కడ వాక్యం ఏమంటుంది అంటే నన్ను విమర్శించువాడు
ప్రభువే. కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చవద్దు. దేనిని గూర్చి ఈ లోకములో ఇంకొక మనిషి మీద తీర్పు తీర్చడానికి దేవుడు నీకు అవకాశము ఇవ్వలేదు అసలు. ఎవరి మీదైనా సరే, దొంగ అయినా, దోష అయినా కదా, ఒకవేళ వ్యభిచారి అయినా, ఎలాంటి వారైనా సరే వారి విషయంలో నీవు తీర్పు తీర్చడానికి వీల్లేదు. దేవుడు ఆ బాధ్యత ఏ మనుష్యుడికి కూడా ఈ లోకంలో అప్పగించలేదు. ఎవరి పాపములను బట్టి వారిని దేవుడే తీర్పు తీరుస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనిని గూర్చి కూడా మనము తీర్పు తీర్చడానికి వీల్లేదు. ఆయన అంధకార మందలి రహస్యములను ఆయన తీర్పు తీర్చేటప్పుడు మనమైతే ఒకవేళ మనకిష్టం వచ్చిన వారికి ఒక రకంగా, ఇష్టం లేని వారికి ఒక రకంగా తీర్పులు తీర్చవచ్చు. కానీ మనం కళ్ళతో చూసిన వాటిని కాకుండా చెవులతో విన్న వాటిని బట్టి కూడా తీర్పు తీర్చవచ్చు. అవునా? నువ్వు చూడకపోయినా ఎవరో నీకు చెప్పారన్న మాట మీద కూడా నీవు తీర్పు తీర్చవచ్చు. అవునా కాదా అని తెలుసుకోకుండా కూడా నీవు తీర్పు తీర్చవచ్చు, అంటే నీ నోటి మాటల ద్వారా. కానీ దేవుడు ఏమంటున్నారు అంటే, ఆయన ఎట్లా తీర్పు తీరుస్తారు, ఏ విషయాలలో బయలుపరుస్తారు అంటే, దేవుని వాక్యం అంటుంది కదా, ఆయన అంధకార మందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరుచున్నప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. నీతిమంతుడుగా అంటే నమ్మకంగా దేవుని పని చేస్తే దేవుని మెప్పు పొందుకుంటారు. ఒకవేళ అపనమ్మకముగా, అంటే అపనమ్మకం వేరు, స్వార్థముతో లేదంటే దేవుని పని విషయంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా ఒకవేళ వారి ఇష్టానుసారంగా చేస్తే అప్పుడు దేవుడు ఏమంటున్నారు, వారికి కూడా తీర్పు నేనే తీరుస్తాను. కాబట్టి ఈ లోకంలో ఎవ్వరు కూడా దేవుని యొక్క సేవకులకి తీర్పు తీర్చేటువంటి అవకాశం దేవుడు ఎవరికి ఇవ్వలేదు. ఆయన పుట్టిస్తే నువ్వు తీర్పు తీర్చటం ఏంటి అసలు? అవును కదా. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయనకి ఇష్టమైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని ఏర్పాటును బట్టి, సంకల్పను బట్టి పిలువబడి దేవుని పనిలో ఎన్నో ఒకవేళ ఒడిదుడుకులు వచ్చినా కదా, ఎన్నో సమస్యలు శోధనలు వచ్చినా, అనేకమైన విషయాలలో ఆటుపోట్లు వచ్చినా కానీ దేవుని పని చేస్తున్నారు. ఒకవేళ వారు చేసే పనిని బట్టి తీర్పు దేవుడు తీరుస్తారు, కానీ ఏ మనుష్యుడు కూడా తీర్చడానికి వీల్లేదు అని ఇక్కడ తెలియచేయబడుచున్నది. కాబట్టి అసలు దేవుడు ఎవరిని ఎందుకు మెచ్చుకుంటాడు? అవును కదా. దేవుడు మెచ్చుకునేటువంటి సంఘముగా మనం ఉండాలని దేవుడు మాట్లాడుచున్నారు. ఈ లోకములో మనుషుల మెప్పు వేరు, దేవుని మెప్పు వేరు కదా. కాబట్టి దేవుడు ఏం కోరుకుంటున్నారు అంటే, దేవుడు మెచ్చుకునే సంఘముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. అయితే ఈరోజు మనము అసలు దేవుడు ఎవరిని ఎందుకు మెచ్చుకుంటారు, ఏ విషయంలో ఎవరిని మెచ్చుకుంటున్నారు దేవుడు? వాక్యములో నుంచి కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటగా మనం చూసినట్లయితే మోషేను గురించి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎవరిని గురించి? మోషేను గురించి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యము సెలవిస్తుంది కదా, మోషేను గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు అంటే, మోషే ఇతడు ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని సెలవిస్తున్నారు. హల్లెలూయా. దేవుడు మెచ్చుకుంటామంటే ఎవరిని మెచ్చుకున్నాడండి? మోషేను. ఏ విషయంలో మెచ్చుకున్నాడు? దేవుని ఇల్లంతటిలో ఎలా ఉన్నాడంట? నమ్మకమైన వాడు అని చెప్పి దేవుడు మెచ్చుకున్నారు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనములో, అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. హల్లెలూయా. మనం ఎవరమై ఉన్నామంట? ఎప్పుడండి? క్రీస్తు అయితే కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ఆయన కుమారుడుగా ఉండి ఎలా ఉన్నాడంట? నమ్మకముగా ఉన్నాడంట ఆయన ఇంటి మీద. ఈరోజు మనం చూస్తే ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఏమై ఉన్నామంట?
ఆయన ఇల్లు అయి ఉన్నామంట. హల్లెలూయా. ఆయన ఇల్లుగా నీవు ఉండాలి అంటే మోషేను మెచ్చుకున్నట్లుగా దేవుడు ఏమంటున్నారంటే, ఇతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని మెచ్చుకున్నట్లుగా ఈరోజు మనల్ని మెచ్చుకోవాలి, మన సంఘమును మెచ్చుకోవాలి అంటే ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును ఎప్పటి వరకు ఉంచాలంట? తుద మట్టుకు, అంటే చనిపోయేంత వరకు కూడా మనము కాపాడుకోవాలి. మన ధైర్యాన్ని, మన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల ఇప్పుడు ఎవరు ఆయన ఇల్లు అవుతారు? ఇవి ఎవరైతే కొనసాగిస్తూ ఉంటారో వారే ఆయన ఇల్లు అవుతారని చెప్పి దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుచున్నది. హల్లెలూయా. చూడండి, సంఖ్యాకాండములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనములో అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరిని గూర్చి? మోషేను గూర్చి. అంటే మోషే ఏం విడిచిపెట్టలేదని అర్థం? ఇప్పుడు ధైర్యమును విడిచిపెట్టలేదు. ఇంకోటి ఉందకండి, ధైర్యమును ఉల్లాసమును. హల్లెలూయా. చదివేం కదా ఇప్పుడు అంతసేపు. ధైర్యమును ఉల్లాసమును తుద మట్టుకు ఆయన ఏం చేశాడు? వాటిని చేపట్టి స్థిరముగా వాటిని వెంబడిస్తూ దేవుని పనిలో ముందుకు సాగాడు. కాబట్టి దేవుడు ఏమని మెచ్చుకున్నారు? ఇతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన సంఘముగా కట్టబడినటువంటి మనము కూడా ఎలా ఉండాలంట? నమ్మకముగా ఉండాలి. దేవుని పనిలో ఎలా ఉండాలి? మనము నమ్మకంగా ఉండాలి. ఆ రోజు 40 సంవత్సరాలు మోషే ఇశ్రాయేలీయులను నడిపించి పొందినటువంటి నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మోషేను మెచ్చుకున్నారు. 40 సంవత్సరాలు, ఒకరోజు 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, 1 వారం కాదు, 1 నెల కాదు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు ఆయన ఇశ్రాయేలీయుల ప్రజలను విడిపించి ఆయన నడిపించారు. ఆ నడిపించినటువంటి ఆ విషయాన్ని పొందిన నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఆయనను నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని మెచ్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుచున్నారు. మనము కూడా మన భక్తిలో, విశ్వాసములో, సంఘములో, పరిచర్యలో మన నమ్మకత్వాన్ని బట్టి మనం కూడా ఏం చేయాలండి? దేవుడు మెచ్చుకునేటట్లుగా ఉండాలి. అవునా? ఏ విషయములోనండి? భక్తిలో, విశ్వాసములో, సంఘములో, పరిచర్యలో. అవునా? వీటన్నిటి విషయంలో మనం ఏం చేయాలి? నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. నమ్మకత్వాన్ని బట్టి మాత్రమే మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? మెచ్చుకుంటారు అని ప్రభు పేట నేను మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. చూడండి, రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోబును గూర్చి మనం జ్ఞాపకం చేసుకుంటే యోబును గూర్చి ఒక మంచి సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు. ఏమని మాట్లాడుచున్నారు అంటే, అతని వంటి వారు భూమి మీద ఎవరనూ లేరని దేవుడు యోబును మెచ్చుకున్నాడు. ఎవరి వంటి వారంట? చెప్పాలి. యోబును బట్టి ఏమంటున్నారు? అతని వంటి వారు భూమి మీద ఎవరునూ లేరని చెప్పి దేవుడు మెచ్చుకుంటున్నారు. చూడండి, 1వ అధ్యాయము 8వ వచనములో, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు. హల్లెలూయా. ఎంత శ్రేష్టమైన మాట అండి. ఒక సంఘంలో కాదు, ఎక్కడంట? చెప్పాలి, ఎక్కడ? భూమి మీద. దేవుడిస్తున్నటువంటి గొప్ప సాక్ష్యం ఇది. భూమి మీద అతని వంటి వాడు అసలు ఎవరూ లేరంట. ఇంకా అంతటి నమ్మకత్వాన్ని దేవుని దగ్గర పొందుకున్నాడు. ఏ విషయంలోనండి? ఆయనకు ఆస్తి ఉంది. ఊజు దేశములోనే ఆయన ఆస్తిపరుడు. ఆయన కంటే మించిన వారు ఎవరు
లేరు. ఆయన ఆస్తిని చూసి గర్వించలా, హోదాను చూసి కదా, ఈ దేశంలోనే నేనే కదా బాగా ఐశ్వర్యవంతుడిని చెప్పి గర్వించలేదు. ఎంత ఉన్నా కానీ ఆయన ఒదిగి ఉన్నాడంట. దేవుని దగ్గర, దేవుని విషయంలో ఆయన ఎక్కడ కూడా రాజీ పడకుండా, తనకున్నటువంటి ఆస్తి వైపు చూడకుండా దేని వైపు చూస్తున్నాడు? దేవుని వైపు చూస్తున్నాడు. దేవునిలో చక్కగా సాగుచున్నాడు కాబట్టి, ఆధ్యాత్మికంగా ఆలోచిస్తూ బ్రతుకుచున్నాడు కాబట్టి, ఆయన జీవితంలో ఆయన వంటి భయభక్తులు కలిగిన వారు ఎవరు లేరు. దేవుని యందు నీకు భయభక్తులు ఉంటే ఏం చేస్తావండి? యథార్థంగా జీవిస్తావు, అంతే కదా. దేవుని యందు భయభక్తులు లేకపోతే యథార్థత ఎందుకు వస్తుంది? రాదు కదా. కాబట్టి ఇప్పుడు ఈయన ఎలా ఉన్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఎలా ఉన్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని వాక్యం ఏమంటుంది అంటే, న్యాయముగా జీవిస్తున్నాడు, యథార్థముగా జీవిస్తున్నాడు, చెడుతనాన్ని విసర్జిస్తున్నాడు. ఇదంతటికి కారణం ఏంటంటే దేవుని యందు భయము, భక్తి. భయము లేని భక్తి, భక్తి లేని భయము వ్యర్థమే కదా. రెండింటికి సంబంధం ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండమంటున్నాడు దేవుడు. భక్తి చేస్తే సరిపోదు, భయపడితే సరిపోదు, రెండు ఉండాలి. అలాంటి జీవితం జీవించాడు కాబట్టి యోబును గూర్చి చక్కటి సాక్ష్యం ఇస్తున్నాడు. అతను వంటి వారు భూమి మీద ఎవ్వరూ లేరు అని దేవుడు చక్కటి సాక్ష్యాన్ని పలుకుచూ ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అది కూడా ఎవరితో చెప్తున్నారు కదా? ఎవరితో వాదిస్తున్నాడు? అపవాదితో వాదిస్తున్నాడు. చూసుకో, నీ చేతనైంది చేసుకో, ఏ మాత్రము కూడా దేవునిలో నుంచి ఎడబాయడు. ఎలాంటి పరిస్థితి వచ్చినా దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టడు. ఏ విషయంలో కూడా తొందరపడడు. నోటి మాటతో కూడా పాపము. ఎందుకని అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు లేనప్పుడే ఏదైనా మాట్లాడతారు, ఏ పొరపాట్లైనా చేస్తూ ఉంటారు. అందుకని ఆ భయము, భక్తి ఉంది కనుక చెడుతనాన్ని విసర్జిస్తున్నాడు. అలాగే న్యాయవంతుడుగా, యథార్థవంతుడుగా ఆయన జీవిస్తున్నాడు. కాబట్టి అలాంటి జీవితము భూమి మీద ఆయనకు మాత్రమే ఉందంట, ఆయనకు మాత్రమే ఉంది అని చెప్పి దేవుడు యోబును గూర్చి మెచ్చుకుంటున్నాడు. ఎంత డబ్బు ఉన్నా యోబు భక్తిని బట్టి యోబు లాంటి వారు ఎవరూ లేరని చెప్పి దేవుని చేత మెప్పు పొందుకున్నారు. హల్లెలూయా. చూడండి, మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సమూయేలు గురించి మనం తెలుసుకుంటే, సమూయేలు గురించి ఏమంటున్నాడంటే దేవుడు ప్రార్థనాపరుడని మెచ్చుకున్నాడు. ఏమని మెచ్చుకున్నాడు? ప్రార్థన పరుడని చెప్పి మెచ్చుకున్నాడు. చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తే కీర్తనల గ్రంథము 99వ అధ్యాయము 6వ వచనములో, ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. హల్లెలూయా. ఎవరున్నారంట? ఏ విషయంలో? ప్రార్థన చేసే విషయంలో. దేవుడు ఊరికే మెచ్చుకుంటాడా? చెప్పాలి, ఊరికే మెచ్చుకోడు. మనం అనుకో, మన పిల్లలు ఏదన్నా మనం చెప్పగానే ఒక చిన్న పని చేస్తే ఏం చేస్తాం? మా అబ్బాయి బంగారం, మా అమ్మాయి బంగారం అని మెచ్చుకుంటాం. ఈ మెచ్చుకోవటం కాదనమాట. దేవుడు ఎంతో జ్ఞానవంతుడు. ఈరోజు ఇలా ఉన్నాడంటే రేపు మరలా ఎలా ఉంటాడో కూడా దేవునికి తెలుసు. కాబట్టి ఇవన్నీ గ్రహించే దేవుడు మెచ్చుకుంటూ ఉంటారు. ప్రార్థన జీవితంలో అవసరత వచ్చినప్పుడే చేస్తాడా? అన్నీ ఉన్నా కానీ దేవునికి ప్రార్థన చేస్తాడా? ఇవన్నీ దేవునికి తెలుసు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సమూయేలు విషయంలో దేవుని వాక్యములో ఏమని సెలవిస్తుంది అంటే, ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉన్నారు, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. హల్లెలూయా. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చాను. అలాంటి ప్రార్థన పరులుగా ఉండాలి. అప్పుడే దేవుడు మెచ్చుకునేది. మనకు అవసరత వచ్చినప్పుడు ప్రార్థన చేయటం, అన్నీ తీరిపోయినాక హడావుడిగా ఉండటం, ప్రార్థన చేయకుండా మన జీవితంలో మనం ముందుకు సాగిపోవటం అన్నట్లుగా ఉండకూడదు. ఉన్నా లేకున్నా ఏం చేయాలి? ప్రార్థన
మానకూడదు, ప్రార్థన మానకూడదు. కాబట్టి ఇక్కడ సమూయేలు గూర్చి అంత చక్కటి సాక్ష్యమునిస్తున్నాడు. ప్రార్థనాపరుడని మెచ్చుకున్నాడు. సమూయేలు వలె మంచి ప్రార్థనా జీవితము ద్వారాగా దేవుని మెప్పును మనం కూడా ఏం చేయాలి? పొందుకోవాలి. ఆయనను ఎప్పుడు ఆయన తల్లి మందిరములో విడిచిపెట్టింది అంటే, పాలు విడువగానే ఏం చేసింది? మందిరములో విడిచిపెట్టింది. పాలు విడువగానే తన కుమారుడిని తీసుకుని వెళ్ళి, లేక పుట్టినటువంటి ఆ ఒక్కగానొక కుమారుడిని తీసుకుని వెళ్ళి యాజకునికి అప్పగించింది దేవుని మందిరములో. చూడండి, దేవుని యాజకుని దగ్గర చక్కగా చిన్నతనము నుంచే, బాల్యము నుంచే ప్రార్థనాపరుడుగా యాజకునికి ఏది చేయమంటే అది చేస్తూ ఆయన జీవితంలో చక్కగా ఆయన పెరిగి పెద్దవాడయ్యాడంట. హల్లెలూయా. చిన్నతనములోనే దేవుడు మాట్లాడుచున్నాడు. ఎంతగా చూడండి, ఆయన విధేయతను, ఆయనకున్న పరిస్థితిని, ప్రార్థనాపరుడవుతాడా, ఎలాంటి వాడవుతాడని దేవునికి ముందే తెలుసు. కాబట్టే యాజకుడు ముసలాడైపోయి కళ్ళు కనపడని సమయంలో ఆయన పండుకొని ఉన్నప్పుడంట ఎవరితో మాట్లాడుచున్నాడు దేవుడు? సమూయేలుతో. బాలుడుగా ఉన్నప్పుడే మాట్లాడుచున్నాడంట. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి ప్రార్థనాపరుడుగా సమూయేలు పెరిగి పెద్దవాడయ్యాడు. కాబట్టే ఇతడు ప్రార్థనాపరుడు అని దేవుడు సమూయేలును గూర్చి మెచ్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. నాలుగవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, నాలుగవదిగా దావీదును గూర్చి మనం జ్ఞాపకం చేసుకుందాం. దావీదును గూర్చి దేవుడు ఏమంటున్నాడు అంటే, అతడు ఇష్టానుసారుడైన మనుష్యుడు అంటున్నాడు. ఎవరిని గూర్చి? దావీదును గూర్చి దేవుడు ఏమంటున్నాడు? అతడు ఇష్టానుసారుడైన మనుష్యుడు అని మాట్లాడుచూ ఉంటున్నారు. అపోస్తల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 32వ వచనములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని వాక్యములో మనం చూస్తే, చదువమ్మా. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేఘము మీకు సువార్త ప్రకటించుచున్నాము. అలాగే నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని అని 2వ కీర్తన యందు వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. చూడండి, మనం దేవుని వాక్యములో చూస్తే క్రొత్త నిబంధనలో యేసు ప్రభువారు ఎలాగో పాత నిబంధనలో దావీదు మందిరము కట్టి దేవుని ఉద్దేశాలు నెరవేర్చి ఉన్నాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే, అందువల్ల దేవుడు మెచ్చుకున్నాడు, దేవుని యొక్క మెప్పును పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 22వ వచనంలో కూడా మనం చూస్తే, తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. చూడండి, దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చుతాడు అని చెప్పి దావీదును గూర్చి దేవుడు ఏం చేస్తున్నారు? మెచ్చుకుంటూ ఉంటున్నారు. హల్లెలూయా. దావీదు దేవుని దగ్గర మెప్పు పొందుకున్నాడు. మెప్పు పొందుకోవటం అంటే ఊరికే పొందుకోవాలా, దేవునికి ఇష్టానుసారముగా జీవించాడు. ఎన్నో శోధనలు వచ్చినాయి ఆయనకి. రాజు అయినప్పటికీ కూడా దేవుని చేత ఏర్పరచబడి ఉన్నాడు. కాబట్టి ఆయన అనేకమైన సమయాలలో పారిపోవలసి వచ్చింది. అనేకమైన సమయాలలో ఆయన చాలా బాధలు పడవలసి వచ్చింది. వీటన్నిటి విషయంలో ఈయన దేవునిని ఎక్కడ కూడా ప్రక్కన పెట్టలేదు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకానొక సమయంలో తన మామైన సౌలు కూడా తరుముతూ ఉన్నాడంట దావీదుని చంపాలని చెప్పి. తరుముతూ ఉన్నప్పుడు దావీదు పారిపోయి దాక్కున్నాడంట. సౌలు వెతుక్కుంటూ వెళ్ళి నిద్రపోయాడంట. సౌలు ఏం చేస్తున్నాడు? ఆ సమయంలో దావీదు చూశాడంట సౌలుని. ఇప్పుడు దావీదు సౌలుని చంపవచ్చు, అవునా?
దావీదును చంపాలని సౌలు ప్రయత్నం, కానీ దావీదు సౌలుకి చిక్కలేదు, కానీ సౌలు దావీదు చేతికి చిక్కాడు. కానీ అక్కడ ఏం చేశాడు అంటే, దేవుని చేత అభిషేకించబడి వానిని నేను ముట్టకూడదు, కాబట్టి నేను నీ దగ్గరకు వచ్చాను, నీ దగ్గర ఉన్నాను అని సాక్ష్యము కోసం తన వస్త్రపు చెంగును కట్ చేసుకుని తీసుకెళ్ళాడంట. హల్లెలూయా. చూడండి, ఒక రాజు అయ్యుండి దేవుని చేత అభిషేకించబడిన వాని విషయంలో ఎంతగా ఆలోచించి దేవునికి భయపడ్డాడండి. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమంటాడు? నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అంటారా లేదా? తప్పకుండా అంటారు. దేవుడి దగ్గర ఆయన భయభక్తులు కలిగి జీవిస్తూ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్న, దేవుని మందిరములో ఎంతో ప్రయాసపడి ఎంతో ఆశ కలిగి, ప్రభువా నీ మందిరము కట్టకుండా నేను నా ఇంట్లోకి వెళ్ళి నా మంచం మీద పడుకోను, నా కంటికి నా కనురెప్పకి కునికిపాటు రానివ్వనయ్యా, నీ మందిరాన్ని కట్టే వరకు నేను ఇలా ఉంటానని ఒక ఒడంబడిక చేసుకుని జీవిస్తున్న సమయంలో, అన్నీ సమకూరుస్తున్న సమయంలో దేవుడు అన్నాడంట, అయ్యా నువ్వు కాదు కట్టేది, నీ చేతులు రక్తముతో కలిసిపోయినాయి, కాబట్టి నువ్వు కట్టడానికి వీల్లేదు నా మందిరాన్ని, నీ కుమారుడైన సొలొమోను చేత నీ ఉండి కట్టించు. హల్లెలూయా. బాధపడ్డాడా? ఇచ్చేది ఏమన్నా వెనక తీసుకున్నాడా? అస్సలు. ఆయన మందిరం విషయంలో ఏది ఇవ్వాలో ఏది చేయాలో అవన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుడు అంటే దేవుని మాట ధిక్కరించల. ఇదేంటి, నేను కడతానని ప్రయాసపడితే నేను కట్టకూడదని అంటావేంటి అని వ్యతిరేకించలా, ఎదిరించి మాట్లాడలా, తల వంచుకుని దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. హల్లెలూయా. అందుకని ఎంత మెప్పు పొందుకున్నాడు. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చాడా లేదా? నెరవేర్చాడు. మన జీవితంలో ఒక సంఘముగా కట్టబడి ఉన్నాము అంటే, దేవుని పనిలో మనము అందరము కలిసి ముందుకు సాగుతున్నాము అంటే దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాలి. మన ఉద్దేశాలు కాదు నెరవేర్చేది. ఇక్కడ ఎవరి ఉద్దేశాన్ని నెరవేర్చాలి? దేవుని ఉద్దేశమును నెరవేర్చాలి. ఆయన చిత్తమేమైందో ముందు గ్రహించాలి, తెలుసుకోవాలి. తెలుసుకున్న దేవుని ఆ ఉద్దేశములను మనం నెరవేర్చే వారముగా ఉండాలి. దేవుడు నడవమన్నట్లుగా మనం నడుచుకుంటే దేవునికి ఇష్టమైన సంఘముగా, తప్పకుండా ఆయన మెప్పును పొందే సంఘముగా మనము ఉంటాం. హల్లెలూయా. అలాంటి కృప పొందుకోవాలి అంటే మనం ఏం చేయాలండి? దేవుని మెప్పు పొందుకోవాలి. దేవుని దగ్గర సాక్ష్యం పొందుకోవాలంటే ఏం చేయాలి? సమూయేలు వలె ప్రార్థన చేయాలి కదా, యోబు వలె భయభక్తులు కలిగి ఉండాలి కదా. అలాగే మనం చూస్తే దావీదు వలె దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు వలె ఉండాలి కదా. అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటే మోషే వలె దేవుని ఇంటిలో నమ్మకమైన వానిగా ఉండాలి. ఇవేవి లేకోకుండా దేవుని దగ్గర నేను మెప్పు పొందుకుంటాను, నేను దేవుని పని చేశానంటే కుదరదు. అది నీ ఆలోచనతో చేసావు కదా, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కాదు. అందుకే దేవుడు అంటున్నాడు కదా, మీ ఆలోచనలు వేరు, నా ఆలోచన వేరు, మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు, మీ తలంపులు వంటివి కావు అంటున్నాడు. దేవుని తలంపులు అంట మన తలంపులు వంటివి కావంట. మన తలంపులు ఎంతసేపు ఏం కోరుకుంటాయండి? ఏమని తలస్తూ ఉంటాయి? మన తలంపులు ఏం తలస్తూ ఉంటాయి? ఆలోచన చేస్తూ ఉంటారు పండుకుని. ఏమని ఆ ధనవంతుడిలాగా ఆయన కూడా, ఆయన తలంపు ఏంటి? అనేక సంవత్సరాలకు సరిపడా ఆస్తిని నేను సమకూర్చుకున్నాను కదా, ఇంక నాకేంటి బాధ? భూకంపం వచ్చినా బాధ లేదు, తెగుళ్ళు వచ్చినా బాధ లేదు కదా, ఎవరితో నాకే సంబంధము లేదని గర్విస్తూ పండుకునంట చక్కగా తన ప్రాణంతో మాట్లాడుతున్నాడంట. తన ప్రాణం తన చేతుల్లో ఉందా? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఏమంటున్నాడు అంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చు, ఆయన ఇష్టానుసారుడైన మనిషిగా నీవు జీవించు అని దేవుడు మనతో మాట్లాడుచు ఉన్నారు. హల్లెలూయా.
ఐదవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యములో నుంచి నతానయేలును మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యము సెలవిస్తుంది కదా. నతాయేలును గూర్చి ఏమని దేవుడు మాట్లాడుచున్నాడు అంటే, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమునో లేదని మెచ్చుకున్నాడంట. హల్లెలూయా. నతానయేలును గూర్చి ఏమని మెచ్చుకున్నాడు? ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు అని మెచ్చుకున్నాడు. మొదటి అధ్యాయములో మనం చూసినట్లయితే దేవుని వాక్యములో యోహాను సువార్త మొదటి అధ్యాయము 46, 47లో చూస్తే, అందుకు నతానయేలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడుగగా, వచ్చి చూడు, మన ఫిలిప్పు అతనితో అనేను. యేసు నతానయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పాను. హల్లెలూయా. ఏ కపటము లేనప్పుడే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. నతానయేలుని దేవుడు మెచ్చుకున్నాడు అంటే అతడు ఎలాంటి వాడుగా ఉన్నాడంట? ఇశ్రాయేలీయుడిగా ఉన్నాడు. మొట్టమొదట దేవుని బిడ్డగా ఉండు మొదట. అలాగే దేవుని బిడ్డగా సాగుచున్నటువంటి నీలో ఏ కపటం ఉండకూడదు. అవునా? ఇద్దరు స్నేహితులు ఉన్నారు అంటే కపటం లేకుండా స్నేహం చేయాలి. అప్పుడే ఆ స్నేహానికి అర్థం ఉంటుంది. కపటముతో స్నేహం చేస్తే అర్థం ఉంటుందా? అర్థం ఉండదు. మన దేవుడు కూడా ఒకవేళ కపటమైన ప్రేమ చూపిస్తే మన కోసం ఆయన ప్రాణం పెట్టేవారా? లేదు కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నతానయేలును గురించి దేవుడు ఏమంటున్నాడు అంటే, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. మనము ఈరోజు నిజముగా దేవుని బిడ్డలుగా జీవించాలి. మొదట దేవుని చేత అనిపించుకోవాలి. ఆ తరువాత మనలో ఏముండకూడదంట? ఏ కపటము ఉండకూడదంట. ఆ జీవితం ఎవరికి ఉంది? నతానయేలుకు ఉందని చెప్పి దేవుడు మెచ్చుకుంటూ ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇతనిలో ఏ కపటము లేదని చెప్పి దేవుడు మెచ్చుకుంటూ ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నారు కదా. ఆ రోజు నతానయేలుతో అన్నటువంటి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచూ ఉంటున్నారు. నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అడిగాడంట. అడిగినప్పుడు వచ్చి చూడు, మన ఫిలిప్పు అతనితో అన్నాడంట. అప్పుడు యేసు ప్రభు వారు మాట్లాడుచున్నారు కదా. నతానయేలు తన యొద్దకు వచ్చుట చూచి దేవుడు ఏమంటున్నారు అంటే, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, కాబట్టి ఇతని యందు ఏ కపటము లేదు అని చెప్పి సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మనము దేవుని బిడ్డలుగా ఆయన సంఘముగా సాగుచున్నాము అంటే కపటము లేని వారుగా దేవుని ప్రియమైన పిల్లల వలె మనము ఒక సంఘముగా ఉండాలి. మన జీవితంలో కూడా మనం అలాగూ జీవించాలి. అప్పుడే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. ఆరవదిగా మనం చూస్తే శతాధిపతిని గూర్చి దేవుడు మెచ్చుకుంటున్నాడు. ఎవరిని గూర్చి? శతాధిపతిని గూర్చి మెచ్చుకుంటున్నాడు. చూడండి, ఎంత గొప్ప విశ్వాసము ఎక్కడ చూడలేదని మెచ్చుకున్నాడు. శతాధిపతి విషయంలో ఇంత గొప్ప విశ్వాసము ఎక్కడ చూడలేదని మెచ్చుకున్నాడు. లూకాసు వార్తలో 7వ అధ్యాయము 9వ వచనములో చూస్తే, యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహము వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఏమని చెప్పుచున్నాడు? ఇశ్రాయేలీలోనైనా కానీ ఎంత గొప్ప విశ్వాసము నేను ఎవరిలో కూడా చూడలేదయ్యా. ఎవరిలో ఉంది మరి ఇప్పుడు? ఒక శతాధిపతిలో అంత గొప్ప విశ్వాసం ఉందంట. కాబట్టి ఆ గొప్ప విశ్వాసాన్ని చూసినటువంటి దేవుడు అంటున్నాడు కదా, ఇంత గొప్ప విశ్వాసం ఎక్కడ చూడలేదని శతాధిపతిని మెచ్చుకుంటూ ఉంటున్నాడు. ఇంత గొప్ప విశ్వాసం నేను ఎక్కడ చూడలేదు అంటూ. మన విశ్వాసాన్ని బట్టి దేవుడు మన విశ్వాసాన్ని చూసి ఇప్పుడు దేవుడు మెచ్చుకోవాలా లేదా? మెచ్చుకోవాలి. మెచ్చుకోవాలంటే ఇప్పుడు మనకు విశ్వాసం ఉండాలిగా, ఉండాలి. అవిశ్వాసులుగా మనం సాగుతూ ఉంటే, మనలో విశ్వాసం లేకుండా జీవిస్తూ ఉంటే దేవుడు ఎలా మెచ్చుకుంటాడండి? ఎలా కార్యాలు చూడగలుగుతాం మనం?
దేవుని పనిలో నమ్మకంగా ఎలా ఉండగలుగుతాం కదా? మొదట నీలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసాన్ని బట్టి మాత్రమే దేవుడు మనల్ని మెచ్చుకుంటారు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆయన దేవుణ్ణి ఒకవేళ ఎరిగినవాడు కూడా కాదు. ఒక్క విషయంలో దేవుని దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. శతాధిపతికి ప్రియుడైనటువంటి దాసుడు ఒకడున్నాడంట. ఎవరికి? శతాధిపతికి ప్రియుడైనటువంటి దాసుడు ఒక్కడున్నాడంట. అతను రోగి అయి ఉన్నాడంట. ఎలాంటి వాడిగా ఉన్నాడు? రోగి అయి చావటానికి సిద్ధమైపోయాడంట. అంటే మరణించటానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన రోగం అలాంటిది. అలాంటి రోగము కలిగి ఉంటే ఇప్పుడు శతాధిపతి ఎవరిని గూర్చి విన్నాడు? యేసుక్రీస్తుని గూర్చి విన్నాడంట. యేసు ప్రభు వారి దగ్గరకు వెళితే స్వస్థతలు జరుగుతాయి, చనిపోయిన వారిని కూడా ఆయన బ్రతికిస్తాడు. ఎంత గొప్ప విశ్వాసం! మనలో అంత విశ్వాసం ఉంటే మనం ప్రార్థన చేయకుండా, దేవుణ్ణి ఆశ్రయించకుండా, సేవకుల దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించకుండా అటు ఇటు పరుగులెత్తుతామా? లేదు కదా. అందుకనే అంటున్నారు ఇక్కడ, ఆయనలో ఉన్న విశ్వాసాన్ని ఎవరిలో చూడలేదంట? ఇశ్రాయేలీల్లో చూడలేదంట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత విశ్వాసం ఉంచి దేవుని దగ్గరకు వచ్చి మాట్లాడాడంట. యేసు ప్రభు దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు ఆయనకున్నటువంటి విశ్వాసాన్ని చూసి దేవుడు ఆయనను మెచ్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన మాటలు విన్నప్పుడంట అతను గూర్చి ఆశ్చర్యపడ్డారంట. హల్లెలూయా! ఆశ్చర్యపడిపోయి దేవుడు మాట్లాడుచున్నాడంట. తన వెంట వచ్చుచున్న జన సమూహము వైపు తిరిగి చూసి వారితో చెప్పుచున్నారు, ఇశ్రాయేలులోనైనను ఎంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. మనలో విశ్వాసం ఉంటేనే కార్యాలు చూడగలుగుతాం. మనలో విశ్వాసం ఉంటేనే మనం అడిగింది పొందుకోగలుగుతాం. అలాగే మనలో విశ్వాసం ఉంటే దేవుని చిత్తానికి లోబడతాం. మనం బ్రతికించినా చనిపోయినా మీ చిత్తమే ప్రభువా. విశ్వాసం ఒక గట్టి విశ్వాసం అన్నమాట. ఇది జరిగినా జరగకపోయినా మీ చిత్తమే ప్రభు. అదొక గట్టి విశ్వాసం. ఆ విశ్వాసాన్ని చూసి దేవుడు ఈరోజు మనల్ని కూడా ఏం చేయాలి? మెచ్చుకునే వారిగా మనము ఉండాలి అని చెప్పి ప్రభు పేట నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను. 7వదిగా మనం చూస్తే, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసు ప్రభు వారిని గూర్చి మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యములు అంటుంది కదా, నా ప్రియ కుమారుడు అని ఆయన తండ్రి మెచ్చుకుంటూ ఉంటున్నాడు. ఎవరిని? యేసు ప్రభు వారిని. ఆయన తండ్రి ఏమని మెచ్చుకుంటున్నాడు? నా ప్రియ కుమారుడు అని. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనములో 16వ వచనం నుంచి మనం చూస్తే, యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఎవరు చెప్తున్నారండి? పరలోకము నుండి ఒక స్వరము మాట్లాడుచూ ఉన్నదంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను. ఎప్పుడు ఆనందం వస్తుంది పిల్లల మీద? తండ్రికి చెప్పాలి. తండ్రి యొక్క ఉద్దేశాలను నెరవేర్చినప్పుడు, తండ్రి చిత్తానికి లోబడినప్పుడు కదా, తండ్రి మాట మేరనప్పుడు, అది ఎంత కష్టమైనా తండ్రి చెప్పినది చేసినప్పుడు మాత్రమే తండ్రికి ఏం కలుగుద్ది? ఆనందము, సంతోషము కలుగుద్ది. అప్పుడే ఈయన నా ప్రియమైన కుమారుడు అని సాక్ష్యం ఇస్తారు. హల్లెలూయా. ఆ సాక్ష్యము యేసు ప్రభు వారిని గూర్చి ఇచ్చినట్లుగా, మెచ్చుకున్నట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఈ లోకములో దేవుని సంకల్పాలన్నీ ఆయన నెరవేర్చాడు. తండ్రి యొక్క ఉద్దేశాలు, సంకల్పాలన్నీ కూడా ఆయన నెరవేర్చి ఉన్నాడు. సర్వమానవాళి పాపాన్ని కూడా ఆయన ఏం చేశారు? మోసి సర్వలోకాన్ని కూడా ఆయన రక్షించినటువంటి దేవుడు. హల్లెలూయా. ఒకరి పాపము ఇద్దరు పాపాలు అని అనలేదు, ఇంకా నేను మోయలేను అని కూడా అనలేదు. సర్వమానవాళి యొక్క పాపములను ఆయన మోసి ఉన్నారు. సర్వమానవాళిని కూడా దేవుడు ఏం చేశారండి? సర్వలోకాన్ని దేవుడు
రక్షించినటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి ఆయన యందు ఆయన తండ్రి సంతోషిస్తూ ఆనందిస్తూ ఏమంటున్నారు అంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈరోజు దేవుడు అడుగుచున్నాడు, మనల్ని బట్టి మన తండ్రి ఆనందించాలి. మనం చేసే పనులను బట్టి కానీ కదా, మన దేవునికి మనం ఎంతవరకు లోబడుచున్నాం, ఆయన చిత్తాన్ని మనం ఎంతవరకు నెరవేరుస్తున్నాం, ఆయన ఆజ్ఞలను గైకొని ఎంతవరకు మనం జీవిస్తున్నాం, ఈ విషయాలలో మనలను గూర్చి మన దేవుడు సంతోషించాలి కదా. సంతోషిస్తేనేగా ఆయన అనేది నా ప్రియమైన సంఘము అనేది, అవునా కాదా? సంతోషిస్తేనే నా ప్రియమైన సంఘం అంటారు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఎవరిని ఎందుకు మెచ్చుకున్నాడనేది నేను 7 విషయాలను తెలియజేశాను. దేవుడు ఎవరిని ఎందుకు మెచ్చుకున్నాడు, ఎందుకు ఎవరిని మెచ్చుకున్నాడు? మోషేను గూర్చి ఎందుకు మెచ్చుకున్నాడు దేవుడు? ఆయన ఇల్లంతటా ఎలా ఉన్నాడు? నమ్మకమైన వానిగా ఉన్నాడు. యోబును గూర్చి భూమి మీద ఎవరు కూడా లేరంట ఆయన వంటి వారు కదా, అతని వంటి వారు భూమి మీద ఎవరనూ లేరు అని చెప్పి మెచ్చుకున్నారు. అలాగే సమూయేలును గూర్చి ప్రార్థనాపరుడు అని మెచ్చుకున్నారు. అలాగే దావీదును గూర్చి నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని మెచ్చుకున్నారు. నతానీయేలును గూర్చి ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు అని మెచ్చుకున్నారు. అలాగే శతాధిపతిని గూర్చి అతనిలో ఉన్న విశ్వాసమును గూర్చి మెచ్చుకున్నారు. 7వదిగా మనం చూస్తే యేసు ప్రభువును గూర్చి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. హల్లెలూయా. మనమందరము కూడా దేవుని ప్రియమైన పిల్లలమై ఉన్నాం. మనల్ని బట్టి మన దేవుడు ఆనందించాలి. ఆనందించాలి లేదా? ఆనందించాలంటే ఏం చేయాలండి? ఆయన ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి, ఆయన చిత్తం ఏంటో తెలుసుకోవాలి కదా, ఆయన ఆజ్ఞలేంటో తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకుని గ్రహించి అలాగూ మనం నడుచుకున్నప్పుడు మాత్రమే దేవుడు మనలను బట్టి ఆనందిస్తారు. ఈ వీరు నా ప్రియమైన పిల్లలు అని మెచ్చుకుంటారు. అలాంటి కృపా భాగ్యము ఈరోజు మనకి మన సంఘానికి దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో మీ కృపను బట్టి, ప్రేమను బట్టి నాయనా, మీరు మాతో తేటగా సూటిగా మాట్లాడిన దేవుడు అయి ఉన్నావు ప్రభువా, మీకు వందనాలు. దయగలిగిన దేవా అయ్యా, ఇదిగోనైనా దేవుడు మెచ్చుకున్న సంఘము గూర్చి నాయన మీరు మాతో మాట్లాడారు. కొరింథీ సంఘము వలె మా సంఘము కూడా దేవుడు మెచ్చుకునే సంఘముగా ఉండాలని మేము ఆశపడుచున్నామయ్యా. దేవుడు ఎవరిని ఎందుకు మెచ్చుకున్నాడు అనేటువంటి కొంతమందిని గురించి ఈరోజు మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభువా, మీకు వందనాలు. వారిలో ఉన్నటువంటి క్వాలిటీస్ని బట్టి మాత్రమే మీరు వారిని మెచ్చుకున్నారయ్యా. అవును ప్రభువా, ఈరోజు నాయన మీరు మమ్మల్ని పరిశీలించినప్పుడు ఆ విధమైన జీవితము మాలో ఉన్నదో లేదో సమస్తము గ్రహిస్తున్న దేవుడివి, మా మట్టుకు మాకు తెలిసి ఉన్నటువంటి పరిస్థితి అయి ఉన్నది ప్రభువా. కాబట్టి మేము ఏ స్థితిలో ఉన్నామో గ్రహించుకుని అయ్యా మమ్మలను మేము పరిశీలన చేసుకుని మాలో ఉన్నటువంటి నాయన ప్రతి పాపమును నాయన మీ వద్ద ఒప్పుకుని విడిచిపెట్టి మీ చిత్తాన్ని నెరవేర్చే వారముగా, మీ మార్గములో నడుచుకునే వారముగా, మీ ఆజ్ఞానుసారముగా జీవించే వారముగా, మీకు లోబడే వారముగా నాయనా మేము జీవించినట్లుగా మీ సహాయమును మా సంఘమునకు దయచేయండి ప్రభువా. సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి అయ్యా. మీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. దయగలిగిన దేవా, ఈ రాత్రికాల సమయంలో విత్తబడిన ప్రతి విత్తనము కూడా నైనా నూరంతలుగా ఫలింపబడటానికి మీ సహాయము దయచేయండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకనైనా హృదయంలో భద్రపరుచుకుని తిరిగి నెమరవేసుకున్నటువంటి జ్ఞానము, జ్ఞాపక శక్తిని ప్రతి ఒక్కరికి దయచేయండి. వాక్యానుసారముగా జీవించే మంచి జీవితాలు ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభువా, మీకు వందనాలు అయ్యా. ఈ రాత్రి అంతయు కూడా నాయన మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని
వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.